ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మిత్రులైన కృప ద్వారా మరొక దినమును ఆహ్వానించిన మనము ప్రభు కృప వలన పొందుకున్న మన జీవితాల్లో ప్రభు ఇచ్చిన వాగ్దాన సందేశం ఇది. నేటి దినాన తెస్సలోని మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలాగు చేయును. సహోదరులారా, మా కొరకు ప్రార్థన చేయుడి. 25వ వచనం కూడా చదివి ఉన్నాను, గమనించండి. మనల్ని పిలిచినవాడు, మనల్ని ప్రత్యేకపరిచినవాడు యేసునాథుడు, మన ఎడల నమ్మకం ఉంచినవాడు. అలానే మనము నమ్మదగినవాడు. మనం ఆయన ఎడల నమ్మకం ఉంచినా ఉంచకపోయినా మనలను ఆయన నమ్మి మనల్ని ప్రత్యేకపరిచి ఉన్నాడు. కనుక మన జీవితాల్లో ఈ నమ్మకత్వమును ఒమ్ము చేయక ప్రభువుపై ఆధారపడి జీవించాలని ప్రభు యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ దినమున మనకు అనుగ్రహించబడి ఉన్నదంటే మనము ఏ గొప్పవారమని కాదు కానీ, మంచివారమని కాదు కానీ, ఉన్నతలమని కాదు కానీ, మన అపరాధములను పాపములను ప్రభు పరిహరించి మనల్ని శుద్ధీకరించి ఆయన ఆత్మను అనుగ్రహించడం ద్వారా మరి యొక్క దినమును దయచేసి ఉన్నాడు. ప్రభు ఇచ్చిన ఈ దినము ప్రభువుకు మహిమకరముగా మనము జీవించి ప్రభువులో వర్ధిల్లులాగున ప్రభు కృప చూపుతున్నాడు. కనుక మనము ఆయనను నమ్మలేదు కానీ ఆయనే మనల్ని నమ్మి ఉన్నాడు. మనము ఆయనకు లోపడలేదు కానీ మన కొరకు తనే ప్రాణము పెట్టి ఉన్నాడు. మరణ పునరుద్ధానముల ద్వారా భూలోకమును పరలోకమును స్వతంత్రించి మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నమ్మదగినవాడు, నమ్మకమైన సాక్షి అయిన యేసు దేవుడు ఈరోజు నిన్ను నన్ను సజీవుల లెక్కలో మనలను కనికరించి కాపాడి మనకు ఒక బాధ్యతను అనుగ్రహించాడు. ఏమిటనగా ఇతరుల కొరకు ప్రార్థించుట, మనము కూడా పరిశుద్ధమైన జీవితం గడుపుతూ ప్రార్థనలో ఏకీభవించుట. శిష్యులకు కలిగిన ఆ మేడగది అనుభవంలో వారి ఏక మనస్సుతో ఎడతెగని ప్రార్థనలో ఉన్న రీతిగా ఈరోజు నువ్వు కూడా ప్రార్థించే సుగుణాన్ని ప్రభువు నీకు ఇచ్చి ఉండగా ప్రభువులో నువ్వు ఐక్యపరచబడలాగున ప్రభుతో కలిసి ప్రార్థనా జీవితాన్ని జీవించాలని ప్రభు కృప చూపుతున్నాడు. కనుక ప్రార్థన చేయడానికి ఒక తీర్మానం తీసుకుందాం. ఈ దినమంతా ఈ ప్రార్థనలో గడుపుదాం. ప్రభు యొక్క ప్రత్యేకతను ఆహ్వానించుకుందాం. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన ఇక దినమును బట్టి వందనాలు. కేవలం నాయన మీతో ముచ్చటించుటే, మీతో మాట్లాడుటే ప్రార్థన అయ్యుండగా నాయన మీతో మాట్లాడుటకు మేము ఏమాత్రపు వారము తండ్రి. ఎన్నిక లేని వారమైనను మీరు ఎన్నుకొని మమ్మల్ని ఉంచిన విధానమును బట్టి వందనాలు. మమ్మల్ని నాయన మీరు ఎన్నిక చేసి గణపరుస్తున్న విధానమును బట్టి వందనాలు. మీరు మా ఎడల ఉంచిన యొక్క నమ్మకత్వాన్ని మేము నాయన ఇతరుల ఎడ చూపుటిలో పవిత్రత ఎందును పరిశుద్ధత ఎందును మీకు మహిమకరముగా మా జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేలాగున మీ కృపా క్షేమమును మాకు అనుగ్రహించమని ఈ దినమును ప్రార్థనా దినముగా మీ పాద సన్నిధిలో గడుపుటకు ఇచ్చిన యొక్క ఆధిక్యత అవకాశమును బట్టి వందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ నాయన ప్రార్థనలో ఏకీభవించి, అనగా మీతో ముచ్చటించుటకు ఏకీభవించి మిమ్మల్ని గణపరిచి కృపను ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియకదేవం సకలమైన దీవెనలు సదా మీ కుటుంబములకు ప్రభు పరిశుద్ధతతోనూ మాన్యతతోనూ దీవెనతోనూ తోడై నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా.